ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో రబీ పంటలలో పోషకాలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం రబీ వరి సాగులో అనుభవాలు, అసంపర్తి మండలం బైరన్పల్లి గ్రామ రైతు రామచంద్రారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 18001015551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 18001185551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, రబీ పంటలలో పోషకాలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఈరోజు మన ఆకాశవాణి వరంగల్ స్టూడియోలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారు మనతో ఉన్నారు. వారి అయిన విలువైన సమయాన్ని మనకు కేటాయించి రబీ పంటలలో పోషకాలు, యాజమాన్యం అనే అంశం మీద మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రాములు గారు. నమస్కారం అండి. రాములు గారు, ప్రస్తుతం ఈ రబీలో సాగు చేసే వివిధ పంటలు ఏమిటో వాటి గురించి చెప్పండి. మరి రబీ సీజన్లో సాగు చేసేటువంటి పంటలు, వాటిలో ముఖ్యమైనటువంటిది వరి. దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 45 నుంచి 55 లక్షల ఎకరాలలో వరి సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కజొన్న దాదాపుగా 9 నుంచి 10 లక్షల ఎకరాలలో పత్తి తర్వాత మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరుశనగ పంట కూడా కొద్ది ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నువ్వులు, పెసర్లు, బబ్బెర్లు, అపరాలకు సంబంధించినటువంటి పంటలు, అదేవిధంగా కూరగాయల పంటలు కూడా కొద్ది మోతాదులో మన రాష్ట్రంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ వరిలో ఏ పోషకాలు అవసరం, వాటి మోతాదు ఎంత, మరియు ఎప్పుడు వేసుకోవాలో చెప్పండి. మరి మొట్టమొదటగా ఏ పంట రైతు ఏ నేలలో సాగు చేసినప్పటికీ ప్రతి రైతు ఖచ్చితంగా తను సాగు చేసేటువంటి నేల యొక్క స్వభావము అనేటువంటిది ప్రతి రైతుకు అవగాహన కలిగి ఉండాలి. ఎందుకోసం అంటే మనకు మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాలన్నీ కూడా నేల నుంచి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఒక కార్బన్, అదేవిధంగా ఆక్సిజన్ తప్ప మొక్కకు కావలసినటువంటి మిగతా 16 నుంచి దాదాపు 21 పోషకాలన్నీ కూడా మొక్క నేల నుంచి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అయితే సహజ సిద్ధంగా ప్రతి నేలలో కొద్ది మోతాదులో మొక్కకు కావలసినటువంటి పోషకాలు అన్నీ ఉండడం జరుగుతుంది సహజంగా నేల లోపల. కానీ అవి ప్రస్తుతము పంట దిగుబడులు ఏ రకంగా వస్తున్నాయో ఆ దిగుబడులు ఇవ్వడానికి ఆ పోషకాల సహజ సిద్ధంగా నేలలో ఉండేటువంటి పోషకాల యొక్క మోతాదు సరిపోవడం జరగదు. కనుకనే మనం ఎరువుల రూపంలో ఉన్నటువంటి పోషకాలను నేలకు అందించి ఆ నేలలో ఆ పోషకాలు కరిగిన తర్వాత ఆ పోషకాలను మొక్క తీసుకోవడం, అదేవిధంగా మనకు కావలసినటువంటి పంట యొక్క దిగుబడి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈ పోషకాల స్థాయి ప్రతి పంట వేసేటువంటి నేలలో ఏ రకంగా ఉంది సహజంగా అనేటువంటి విషయాన్ని ప్రతి రైతు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనికోసం ఏం చేయాలి అంటే ప్రతిసారి ప్రతి రైతు ప్రతి పంట వేసేటువంటి నేలకు
ఖచ్చితంగా వాటి యొక్క పరీక్షలు అనేటువంటివి అవసరం. మ్మ్. ఇది సహజంగా ఒక్కసారి మట్టి పరీక్ష చేయించుకుంటే 3 సంవత్సరాల వరకు కూడా దాని యొక్క స్థితిగతులు అనేటువంటి ప్రతి రైతుకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. మ్మ్. వీలు కాని సందర్భంలో ఖచ్చితంగా మ్మ్. 3 లేదా 4 సంవత్సరాల వరకు కూడా మనం ఈ భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా మనం ఎరువుల యొక్క మోతాదును నిర్ణయించుకోవచ్చు. మ్మ్. అవకాశం ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతు తను వేసేటువంటి నేల యొక్క స్వభావం తెలుసుకోవడం కోసం భూసార పరీక్షలు అనేటువంటివి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ప్రతి రైతుకు. మ్మ్. ఇక మీరు అడిగినట్లుగా వరి లోపల పోషకాలు ఏమేమి అవసరం, అవి ఎప్పుడెప్పుడు వాడాలనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మ్మ్. ఇందులో ప్రధానంగా వరికి నత్రజని, భాస్వరం, అదేవిధంగా పొటాషియం, అదేవిధంగా జింక్, అదేవిధంగా ఐరన్, ఇనుము, ఈ 5 పోషకాలు ప్రథమంగా కొద్ది మోతాదులో సల్ఫర్ కూడా అవసరం ఉంటుంది. కాకపోతే ఈ ప్రధానంగా ఈ 5 పోషకాలు అనేటువంటివి అత్యంత ముఖ్యమైనటువంటి పోషకాలు. మ్మ్. ఇందులో ప్రధానంగా నత్రజని అనేటువంటిది మొక్క పెరుగుదలకు కానీ మొక్క డెవలప్మెంట్కి కానీ ఈల్డ్ అంటే వరి యొక్క దిగుబడి మీద ప్రభావితం చూపేటువంటి లక్షణం ఉన్నటువంటి పోషకము ప్రధానంగా నత్రజని. మ్మ్. అయితే ఈ నత్రజని మరి 1 ఎకరం వరికి మోతాదు ఎంత అనేది కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 48 కేజీల నత్రజని, మ్మ్. అదేవిధంగా భాస్వరం 20 కేజీల భాస్వరం, అదేవిధంగా 14 కేజీల పొటాషియం అనేటువంటిది 1 ఎకరం వరి వేసేటువంటి సాగు చేసేటువంటి రైతుకు అవసరం. మ్మ్. మరి 48 కేజీల నత్రజని వాడవలసినటువంటి యూరియా మోతాదు ఎంత మ్మ్. అంటే సహజంగా ఒక యూరియా బస్తాలో 46% నత్రజని అంటే ఒక బస్తా యూరియాలో దాదాపుగా 21 కిలో 700 గ్రాములు అంటే దగ్గర దగ్గర 22 కేజీల నత్రజని ఉంటుంది. మ్మ్. ఇప్పుడు మనకు సరిసమానమైనటువంటి డోస్ 48 కేజీలు కావాలంటే దాదాపు 2 బస్తాల మీద ఒక 10-15 కిలోలు మనం యూరియా వాడుకోవాలి. అంటే దగ్గర దగ్గర 2 బస్తాలన్నర. అది కేవలం మధ్య తరహా మధ్యస్థంగా నత్రజని లభ్యత ఉన్నటువంటి భూములకు మాత్రమే. మ్మ్. మరి మధ్యస్థ లభ్యత అంటే ఏంది అంటే భూసార పరీక్ష ద్వారా నీ నేల లోపల పోషకం యొక్క లభ్యత ఏ రకంగా ఉంది అనేటువంటిది. ఇది మధ్యస్థంగా ఉన్నటువంటి భూములకు మాత్రమే ఈ మోతాదు. మరి తక్కువగా ఉందనుకోండి, ఉదాహరణకు నత్రజని సహజంగా మన నేలలలో నత్రజని లభ్యత అనేటువంటిది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. దగ్గర దగ్గర 200 లోపే ఉంటుంది. 200 కేజీలు పర్ హెక్టార్ ఉంటుంది. మరి లభ్యత తక్కువ ఉన్నటువంటి భూములలో మనం 30% పెంచి వేసుకోవాలి. అంటే 48 అంటే 50 కిలోలు, 5 మూల 15 అంటే ఇంకొక 15 కిలోలు ఎక్కువ, అంటే 50-15 60 కిలోలు, 60 కేజీల నత్రజని లభ్యత తక్కువ ఉన్నటువంటి నేలలకు మాత్రం వాడుకోవాలి. మధ్యస్థంగా ఉన్నటువంటి నేలలకు మాత్రం 48 నుంచి 50 కేజీలు వాడుకోవాలి. ఎక్కువగా ఉండడం అనేది సాధారణంగా నత్రజని లభ్యత మన భూములలో ఎక్కువగా లభ్యత అనేటువంటిది ఉండదు. కనుక ఈ 2 మోతాదులలో మనం ఫిక్స్ చేసుకొని ఈ వరికి ఈ నత్రజని మోతాదును వాడాలి. అదేవిధంగా భాస్వరం అనేటువంటిది 20 కేజీల భాస్వరం మనము 1 ఎకరం వరికి సిఫారసు చేయడం జరుగుతుంది. ఇది కూడా మధ్యస్థంగా లభ్యత ఉన్నటువంటి నేలలకు మాత్రమే. మరి ఎక్కువగా ఉన్నట్లయితే ఏం చేయాలి అంటే 30% తగ్గించుకోవాలి. అంటే 30% అంటే 20 కిలోలు అంటే 2 మూల 6 కిలోలు తగ్గించుకొని దాదాపు 14 నుంచి 15 కేజీల భాస్వరం మాత్రమే మనం నేలలో వేసుకోవాలి. మరి దీనికి సిఫారసు చేసినటువంటి ఎరువు ఏమిటి అంటే సహజంగా మేము శాస్త్ర ప్రకారం సిఫారసు చేసేది ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేటువంటిది మార్కెట్లో లభ్యత ఉంటుంది. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎందుకు ఎక్కువగా భాస్వరం సూటి ఎరువు అంటాం దీన్ని. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎక్కువ ఎందుకు సిఫారసు చేస్తామంటే అందులో కాల్షియం అనే పోషకం ఉంటుంది, అదేవిధంగా సల్ఫర్ అనేటువంటి పోషకం ఉంటుంది. ఈ 2 పోషకాలతో పాటు భాస్వరం ఉంటుంది. కాబట్టి ఒక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తేస్తే ఇండైరెక్ట్గా మనం ఈ 3 పోషకాలను అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వాడమని చెప్తుంటాం. లేదా రెండో సోర్స్ ఏంటిది అంటే డిఏపి. డిఏపిలో నత్రజని భాస్వరము 2 ఉంటాయి. కాబట్టి 18% నత్రజని ఉంటుంది,
46% భాస్వరం ఉంటుంది. అంటే ఒక డిఏపి బస్తాలో మనకు 23 కేజీల భాస్వరం ఉంటుంది. అదేవిధంగా 9 కిలోల నత్రజని ఉంటుంది. కాబట్టి ఒక డిఏపి బస్తా వేసేటువంటి రైతులు ఏదైతే ఈ 9 కేజీల నత్రజని ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి మనం వేసేటువంటి యూరియా బస్తాలను పైన 10 కిలోలు వాడుకోవాలంటున్నాం కదా, 110 కిలోలు. ఆ 10 కిలోలను తగ్గించి 2 బస్తాలు కనుక వాడినట్లయితే మనం నత్రజని అదేవిధంగా భాస్వరమును మంచి మోతాదులో వాడుకున్న వాళ్ళం అవుతాం. ఇక మూడో పోషకము పొటాషియం. పొటాషియం యొక్క మోతాదు దాదాపుగా 14 కేజీల పొటాషియం K2O రూపంలో ఉంటుంది. పొటాషియం 14 కేజీలు వాడుకోవాలి ఒక ఎకరం పొలానికి. మరి ఏ రూపంలో వాడుకోవాలి అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేటువంటి ఎరువు ఉంటుంది. అందులో పొటాషియం అనేటువంటిది 60% ఉంటుంది. అంటే ఒక బస్తా ఎంఓపి బస్తాలో 30 కేజీల పొటాషియం ఉంటుంది. K2O రూపంలో 30 కేజీలు ఉంటుంది. మన సిఫారసు 15 కిలోలు లేదా 14 కిలోలు అనుకుంటే కనుక ఒక సగం బస్తా పొటాషియం అనేటువంటిది ఒక ఎకరం వరి పొలానికి అవసరం. ఇవన్నీ రైతులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటే ఖచ్చితంగా శాస్త్రం ఏదైతే సిఫారసు చేస్తుందో ఈ శాస్త్రం సిఫారసు చేసినటువంటి మోతాదంతా కూడా మధ్యస్థంగా లభ్యత ఉన్నటువంటి నేలలకు మాత్రమే. ఇది రూల్. అది మనకు పొటాషియం కూడా అన్ని నేలలలో మధ్యస్థంగా ఉంది. 10-15 సంవత్సరాల క్రితం ఎక్కువ మోతాదులో ఉండే, కొద్దిగా మనం పొటాష్ యొక్క మోతాదును తగ్గించుకొని వాడేవాళ్ళం. రాను రాను పొటాషు లీచింగ్ అంటే నేల లోపల కరగడం, అదేవిధంగా నీటిలోని కొట్టుకొని పోవడం, అదేవిధంగా కొన్ని పొలాలకు రైతులు వాడకపోవడం వల్ల ఇది మధ్యస్థం నుంచి తక్కువ కూడా లభ్యత నమోదు కావడం జరుగుతుంది. కాబట్టి ఈ పొటాషియంలో కూడా మనకు తక్కువ పొటాషియం నిల్వలు ఉన్నట్లయితే 30% పెంచుకోవాలి. మధ్యస్థంగా ఉన్నట్లయితే ఈ 14 కేజీలు సరిపోతుంది. గత 10-15 సంవత్సరాల నుంచి మనం ఎరువుల వాడకంలో నియంత్రణ ప్రభుత్వాలు లేవు. కానీ ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎరువులకు తయారు చేయడానికి అయ్యేటువంటి ముడి చమురు అదేవిధంగా ఎనర్జీ లెవెల్స్ అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా చాలా కాస్ట్లీ అయినాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి ఏదైతే విరివిగా ఎరువులు రైతులు వాడుతున్నారో దాన్ని కంట్రోల్ చేస్తే విదేశీ మారక ద్రవ్యం అదేవిధంగా మన దేశం యొక్క కరెన్సీ అనేటువంటిది లభ్యత, అదేవిధంగా ప్రభుత్వము ఈ ఎరువుల మీద ఇచ్చేటువంటి సబ్సిడీని కొద్ది మేరకు తగ్గించుకునేటువంటి ఆలోచనతోటి ఈ రిస్ట్రిక్షన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు శాస్త్ర ప్రకారం సిఫారసు ఎంత ఉంటుందో దాని ప్రకారం వేసినట్లయితే రైతులకు అపోహ ఉంది. శాస్త్ర ప్రకారం సిఫారసు చేసినటువంటి ఎరువులను వాడితే సరి అయినటువంటి దిగుబడి రాదనేటువంటిది ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఖచ్చితంగా శాస్త్రం ఏదైతే సిఫారసు చేస్తుందో దాని ప్రకారం వాడినట్లయితే మీకు ఖచ్చితంగా దిగుబడులు తగ్గకుండా సరాసరి దిగుబడి కాకుండా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను గమనించుకోవాలి. ఈ వరిలో వాడుకునే జీవన ఎరువులు ఏమిటి, వాటి గురించి చెప్పండి మరి. అయితే ఇప్పటిదాకా మనం రసాయనిక ఎరువుల గురించి నత్రజని, భాస్వరము, పొటాషియము, జింకు, ఐరన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటిది అంటే ఎరువులలో జీవన ఎరువులు అనేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఇవి సహజంగా నేలకు చాలా లాభం చేస్తాయి. నేలకే కాదు, నేలకు, నీటికి, పంటకు, వాతావరణానికి, వీటన్నిటికీ కూడా మనకు సహజంగా మేలు చేసేటువంటి ఈ జీవన ఎరువులు. మనం వరిలో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 3 నుంచి 4 రకాల జీవన ఎరువులను వాడుకోవచ్చు. అందులో మొట్టమొదటిది అజొల్లా పెంపకం అనేటువంటిది ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రైతు సోదరులు చాలామంది వాటిని వాడుతున్నారు. అదేవిధంగా రెండవది అజోస్పైరిల్లం, మూడవది అజిటోబ్యాక్టర్, నాలుగవది ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా. ఈ 4 రకాల సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, ఇవన్నీ కూడా జీవన ఎరువులకు సంబంధించినటువంటి జీవులు అంటే ఎరువులు. ఇవి ఏం చేస్తాయి మరి? అజోస్పైరిల్లం ఉంది, అజిటోబ్యాక్టర్ ఉంది, అజొల్లా ఉంది. ఇవి ఏం చేస్తాయి అంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని అవి వాటి యొక్క పత్రహరితాలలో ఫిక్స్ చేసి వాటి యొక్క వేరుబుడపల ద్వారా ఈ వరికి సహజంగా అందించడం జరుగుతుంది. తద్వారా మనకు వరికి ఏదైతే రసాయనిక ఎరువుల రూపంలో మనం ఎరువులను వాడుతున్నామో వాటి మోతాదును తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతవరకు అంటే దాదాపు ఒక 10 నుంచి
15 కేజీల నత్రజనిని మనం వాడేటువంటి పోషకంలో ఎరువుల రూపంలో వాడేటువంటి నత్రజనిని తగ్గించుకునేటువంటి వీలుంటుంది. మరి వీటిని ఎట్లా వాడాలి అనేది కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు అజోల్లా ఉంది. అజోల్లాని ఎట్లా వాడాలంటే ఫస్ట్ మొదటి దుక్కి దున్నిన తర్వాత ఒక 50 నుంచి 100 కిలోల అజోల్లాను నాటేసే కంటే 10-15 రోజుల ముందు మొదటి దుక్కి దున్ని దానిలో చల్లుకొని దాంతోపాటుగా ఒక బస్తా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక మనం చల్లుకున్నట్లయితే ఈ 10 నుంచి నాటేసే ముందు మొదటి దుక్కికి నాటేసడానికి కనీసం 15 నుంచి 20 రోజుల టైం ఉంటుంది కాబట్టి ఆ టైములో ఈ అజోల్లా పెరిగి వాటి యొక్క ఆకులు, వేర్లు, కాండం అంతా పెరిగి ఎక్కువగా పచ్చి రొట్ట డెవలప్ కావడం జరుగుతుంది. మనము చివరి దుక్కిలో దాన్ని కలే దున్నినట్లయితే దాదాపుగా ఒక 3 నుంచి 4 టన్నుల పచ్చి రొట్ట మనకు నేలకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా న్యాచురల్గా ఏదైతే వాతావరణంలో నత్రజనిని ఇది ఫిక్స్ చేస్తుందో సహజ సిద్ధంగా అంటే పూర్తిగా కరిగిన రూపంలో ఉన్నటువంటి నత్రజనిని వరికి అందించడం జరుగుతుంది. ఇది అజోల్లా చేసేటువంటి పని. రెండవది అజోస్పైరిల్లం, అజిటోబ్యాక్టర్, సేమ్ ఇవి కూడా అదే పనిని చేస్తుంటాయి. మరి వీటిని ఎట్లా అప్లై చేసుకోవాలంటే వీటికి కొద్ది మొత్తంలో పెంటతో కలుపుకొని వాటిని మనం చల్లుకోవాలి. దాదాపుగా సిఫారస్ అనేటువంటిది 2 నుంచి 3 కేజీల అజోస్పైరిల్లం, అజిటోబ్యాక్టర్ను ఒక 20 నుంచి 30 కిలోలు, లేదా అంటే మనకు సేంద్రియ పదార్థం అనేది రిస్ట్రిక్షన్ ఏముండదు. మనం ఎంత వీలైతే అంత కలుపుకొని మనం నేలలో నాటేసే ముందు చల్లుకున్నట్లయితే బాగా పనితనం ఉంటుంది. 4వది ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, అంటే ఇదేది భాస్వరాన్ని కరిగించేటువంటి జీవన ఎరువు. ఇది మనకు నేల లోపల విపరీతంగా డిఏపి కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, కాంప్లెక్స్ రూపంలో ఉన్నటువంటి భాస్వరం కలిగినటువంటి ఎరువులను రైతులు వాడడం వల్ల ఎక్కువ మొత్తంలో భాస్వరము నేల లోపల నిక్షిప్తం కావడం వల్ల ఆ నిక్షిప్తమైనటువంటి భాస్వరం ఎరువును మనము ఈ జీవన ఎరువును కనుక వాడుకున్నట్లయితే ఈ నిక్షిప్తమైనటువంటి అంటే కరగలేని స్థితిలో ఉన్నటువంటి భాస్వరం అంతా కూడా కరిగించే స్థితికి ఈ ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అనేటువంటిది మారుస్తుంది. చాలా బాగుందండి. మీదైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి రబీ పంటలలో పోషకాలు యాజమాన్య పద్ధతి అనే అంశం మీద చాలా చక్కగా వివరించారు. మీ యొక్క సలహాలు, సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు రబీ పంటలలో పోషకాలు యాజమాన్య పద్ధతులు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి రబీ వరి సాగులో అనుభవాలు. అసంపర్తి మండలం బైరన్పల్లి గ్రామ రైతు రామచంద్రారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. రామచంద్రారెడ్డి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రామచంద్రారెడ్డి గారు. నమస్కారం అండి. మీరు వరి పంట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది అనే దాని మీద వరంగల్ జిల్లా రైతులకు మీదైనా సలహాలు అందించండి. మరి వరి పంట మన తెలంగాణలో చాలా ముఖ్యమైన పంట కింద లెక్క అండి. దాదాపు ఉత్తర తెలంగాణ, ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ గురించి మనం చర్చించుకుంటే విత్తన కారాగారం కింద లెక్క. ప్రపంచంలో ఉత్తర తెలంగాణ హైబ్రిడ్ ప్యాడీ కానివ్వండి, ఇతర వరి రకాలు కానివ్వండి, హైబ్రిడ్ ప్యాడీ మాత్రం సెకండ్ క్రాప్లనే పండుతాయండి. ఇది చాలా అనుకూలమైన ప్రాంతం అండి. అయితే నేను చెప్పేది ఏంటంటే రైతులు సాధ్యమైనంత వరకు మెలకువలు పాటిస్తే అది గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉంది. సాధ్యమైనంత వరకు నత్రజనిని తక్కువ వాడడం అలవాటు చేసుకోవాలి రైతులు. తక్కువ మోతాదులో వాడుకుంటూ నత్రజని వల్ల పెస్టులు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉంది. సాధ్యమైనంత వరకు క్రిమి సంహార మందులు కూడా అవసరమైతేనే వాడుకోవాలి. వాళ్ళు పెట్టిన వరి రకాల మీద మొదలే వాళ్ళు తెలుసుకొని ఈ వరి రకానికి ఏ రకమైన రోగం వస్తుంది, నేను ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలని వాళ్ళు పెట్టే వరి రకం మీద ఆలోచించుకుంటే మంచిది. ఎక్కువ మంది బతుకమ్మ, MTU 1010, RNR 15048 రకాలు ఎక్కువ
చేస్తున్నారు. కాబట్టి ఈ రకాల మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి, ఏ రోగాలు వస్తాయి, ఏం కథ, ఎట్లా పోవాలనే పరిస్థితి చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎరువులు క్రిమిసంహారం తక్కువ వాడితే పెస్టులు తక్కువ వస్తాయి. మిత్ర పురుగులు చచ్చిపోకుండా సెలెక్షన్ తీసుకుంటే మిత్ర పురుగులు చచ్చిపోకుండా ఉంటాయి. ఆ మిత్ర పురుగులను శత్రువులు మనకు రైతు శత్రువులు అయిన పురుగులను తింటాయి కాబట్టి అవి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. క్లోరోఫైరిఫాస్ 50EC కానీ ఇది కానీ యూరియాలో కలిపి చల్లుతున్నారు రైతులు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే అలా వానపాములు అనుకూలం ఉంటాయి, కప్పలు అనుకూలమైన ఉంటాయి, రకరకాల అన్ని చచ్చిపోతాయి. ఇవి చెర్లకు పోయి ఆ నీళ్ళు చెర్ల చేపలు కూడా చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు ఎవి స్ప్రేస్ అయితే అవి స్ప్రే చేయాలి. ఈరోజు లేబర్ దొరుకుతలేరు, స్ప్రే చేయడం కష్టంగా ఫీల్ అవుతున్నారు. అట్లా ఫీల్ కావద్దు. మరి స్ప్రే చేసే వాటిని స్ప్రే చేయాలి, మందు నీళ్ళలో కలపద్దు నా యొక్క సూచన. కలుపు టైంలో తీసుకొని అవసరమైన మోతాదులో మాత్రమే ఎరువులు చల్లుకొని సాధ్యమంత ఎండాకాలంలో కొంచెం ఏమైనా గొర్రె మందలు లాంటి పెంట లాంటి అవి ఇవన్నీ వేసుకొని భూమిని సంరక్షించుకొని ఎర్రలను చచ్చిపోకుండా చూసుకుంటే వరి పంట యాజమాన్య పద్ధతులు పాటిస్తే లాభదాయకంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏ పంట పెట్టారు, ఎలాంటి విత్తనాలు పెట్టారు, విత్తనాల ఎంపిక అనేది ఏ విధంగా జరిగింది? నేను సీడ్ గ్రోయర్ను కూడా అండి, హైబ్రిడ్ ప్యాడ్ కూడా ఇంతకుముందు రైతులకు ఇచ్చిన ఆర్గనైజర్గా చేసి. అది ఒక్కపోతే ఈసారి మాత్రం నేను తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఉంది, అది మడికొండలో ఉంటుంది, వారి దగ్గర నుంచి RNR వెరైటీ తీసుకున్నా. FS1 వెరైటీ ఇచ్చిండ్రు RNRలో. అంటే FS బ్రీడర్ ఉంటుంది, FS1 ఉంటుంది, FS2 ఉంటుంది, తర్వాత సర్టిఫైడ్ సీడ్ ఉంటుంది. సర్టిఫైడ్ సీడ్ వరకు రైతులకు ఇచ్చుకుంటూ పోతూ అంటారు. కాబట్టి అందులో కల్తీ లేకుండా మేము చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. బెరుకులు కట్ చేసుకోవడం, పోతే వాటిని సరి అయిన పద్ధతిలో చేసి పండించవలసిన అవసరం ఉంటుంది. మా రేటు కూడా కొంచెం ఎక్కువనే ఉంటుందండి. అది ఎందుకంటే మేము బెరుకులు తీయాలి కాబట్టి కొంత లాస్ అవుతుంది. కాబట్టి దాని ప్రకారం FS1 వెరైటీకి 2180 రూపాయలు ఇస్తారు. కానీ అందులో ఏంటంటే FS1 వెరైటీ కాబట్టి మళ్ళీ వాళ్ళు FS2 కూడా పండిస్తారు, పండించి రైతులకు ఇస్తారు. కాబట్టి అది అందులో బెరికి లేకుండా మేము చూసుకుంటాం. ఇంకోటి ఏంటంటే అందుకల్లి 10% కట్ అవుతుందండి. 10% నా సీడ్ ప్లాంట్లో పోసినాక ఆ 10% జాలి కింద వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మిగతా వాటికే మాకు ఇస్తారు ఈ రేటు. 2180. అంటే కనీసం ఎంత లాస్ పోయినా 1800-1900 పడుతుంది. రెడ్డి గారు, ఇప్పుడు మీరు పండించేటువంటి వరి పంట ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు? గతంలో కూడా RNR పండించారు. ఫస్ట్ RNR వచ్చినప్పుడు నేను ఇదే పొలంలో 4 ఎకరాల విస్తీర్ణం గల పొలంలో మెయిన్ రోడ్కు ఉంటుంది నాది. వాటర్ నాకు సఫిషియెంట్గా ఉంటుంది. కింద ఒక మోటార్ మీద ఒక మోటార్ ఉంటుంది, కింద వాగు ఉంటుంది, పైన బావి ఉంటుంది. కాబట్టి నీటి ప్రాబ్లం లేదు, దానికి అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత అది కాదు, ఇది RNR 15048 తెలంగాణ సోనా అని కూడా తర్వాత పేరు పెట్టిండ్రు. ఇది సన్న రకం. ప్రత్యేకంగా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, షుగర్ పేషెంట్లకు కొంచెం అనుకూలమైన వెరైటీ. ఇది దుబ్బు కట్టదు ఎక్కువ ఈ వెరైటీ, కానీ నాటు ఒత్తేసుకోవాలి. మనం విత్తనాలను బట్టి మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని బాగా దుబ్బు కడతాయి, ఈ వెరైటీ దుబ్బు కట్టదు. అయితే సంఖ్య ఎక్కువ వేయాలి, సంఖ్య ఎక్కువ వేసుకోవాలి, చిక్క వేయాలి. చిక్క వేయకపోతే దిగుబడి రాదు, దీనిలో ప్రాబ్లం అది. అయితే చిక్క వేయాలని చెప్పి కొంచెం చిక్క వేసి లేబర్ దాన్ని కన్విన్స్ చేసుకొని ఏతోళ్ళకు వాళ్ళ టీం లీడర్లకు చెప్పి, ప్రతి ఒక్కరు చెప్పలేము, టీం లీడర్ చెప్పి గిటార్లు వేయాలని చెప్పి వాళ్ళు కొంచెం కన్విన్స్ చేసి వాళ్ళు చెప్పితే వాళ్ళు నాటేస్తారు. అయితే ఆ విధంగా కొంచెం సాంద్రత ఎక్కువ చేసి ఆ వెరైటీని నేను ఫస్ట్ పెట్టిన, మంచి దిగుబడి వచ్చింది. తర్వాత ఈ ఊరంతా కూడా ఒక సంవత్సరం అదే పెట్టిళ్ళు, మంచి దిగుబడి వచ్చింది. ఇది యాక్చువల్గా ఇది తయారు చేసింది 2వ పంట కొరకు, రబీ కొరకు ఈ విత్తనం. ఎందుకంటే 120 days 25 days దాటదు, 120 రోజులు దాటది. వానకాలం అయితే లేట్గా వేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది యాసంగి వెరైటీ, కానీ రైస్ క్వాలిటీ వానకాలం రైసే క్వాలిటీ ఉంటాయి. అది వాతావరణం అనుకోలేదు, దోమపోటు వచ్చింది నా దానికి. నేను కొంచెం సేంద్రియం చేసినా కానీ దోమపోటు రాలేదు నా దానికి. దోమపోటు రాకుండా దిగుబడికి అంతే వచ్చింది. ప్రెమిసెస్లో ఆవులు ఉంటాయి కాబట్టి ఆవుల పెంట కానీ ఆవుల మూత్రం కానీ జీవామృతం రెడీ చేసి వర్షాకాలం జీవామృతం పోసిన, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం అది పోసుకొని ఉన్న దానిలో ఎట్లా హౌ టు టేక్ బెటర్ క్రాప్ అనే మంచి పంట ఎట్లా తీయాలనే ఆలోచనతో నేను ముందు పోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు కూడా
చాలా ఈజీగా పంటలు పండించాలని చూస్తున్నారు కష్టపడకుండా. ఏంటంటే వాళ్ళు ఈ సేంద్రియ ఎరువులు వాడకుండా రసాయనిక ఎరువులు ఎక్కువ వాడుతున్నారు. మరి మీరు సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపడానికి కారణాలు ఏంటి? రాబో తరానికి మంచి భూమి ఇవ్వాలంటే సేంద్రియ ఎరువు ఒక కారణం. నేను సైన్స్ గ్రాడ్యుయేట్, బిఎస్సి బయాలజీ, కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది. సైన్స్ మీద అవగాహన ఉంది, సేంద్రియ ఎరువు మీద అవగాహన ఉంది. నాకు ఒక 73 అంటే నేను ఒక 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా. కాబట్టి వ్యవసాయం నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పటి నుంచి. యాక్చువల్గా వ్యవసాయం చేయడం ద్వారా ఆదాయం దక్కచ్చు, మన జీవన విధానం కూడా మారచ్చు. నేను ఎక్కువ సంపాదించలేకపోవచ్చు. ఈ రైతులకు ఈ విషయంలో మేము ఒక రైతు క్లబ్ కూడా పెట్టినాం, అది జిల్లాలో అవార్డు వచ్చింది. దానికి నరేంద్ర రెడ్డి అంటే ఆయన పనిచేస్తాడు. ఎవరు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్లో విలేజ్లో పెట్టడం జరిగింది. సేంద్రియ అవగాహన మీద ఎన్నో సెమినార్లు కండక్ట్ చేసిన. రైతులకు లాభదాయకం రావాలనే ఆలోచన కలిగిన వ్యక్తులు నేను ఒకరిని. కాబట్టి జీవన ప్రమాణాలు 60% ఉన్న పాపులేషన్ వ్యవసాయం చేస్తాను. కాబట్టి వ్యవసాయము, వ్యవసాయ ఆధారిత కూలీలు కానివ్వండి, ప్రమాణాలు పెరగాలంటే రైతు గిట్టుబాటు ధర రావాలి, రైతుకు మంచి పంట పండాలి. గిట్టుబాటు ధర ఒకటే కాదు, పంట పండితేనే లాభం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ దూరంలో ఆలోచించి నేను రైతులకు కొంత అనుకూలంగా ఉండి వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. మీరు 40 సంవత్సరాల అనుభవంతో మంచి మెలకువలు పాటిస్తున్నారు. ఈ వ్యవసాయం అనేది చేయడం ఎవరి ద్వారా నేర్చుకున్నారు మీరు? మా తాతగారు ఉండేది, ఆయన 100 సంవత్సరాలు బతికినాడు. ఆయన బాయికాడ పోయినప్పుడు ఆయనతో పోయేది నేను. అప్పుడు మీరు ఎంత ఉండేది? నేను 10 ఏళ్ళు 9 ఏళ్ళు. అంటే అప్పటి అనుభవం ఎట్లా ఉండేది? అప్పటి పరిస్థితుల్లో ఒకసారి మా తాతగారితో నేను పశువుల కొట్టాను. మీరు మాకు 100 ఆవులు ఉండే, ఒక 200 గొర్రెలు ఉండే, ఒక 20-30 బర్రెలు ఉండే. అంటే ఒక్కొక్క జానికి ఒక జీతగాడు ఉండేది. ఆ పశువులు లేకుంటే వ్యవసాయం లేదని మా తాతగారు చెప్పాడు. అప్పుడు నేను ఒకసారి మా తాతగారితో పోయిన బక్కావును అమ్మే తాతయ్య అన్న. ఎందుకు ఈ బక్కావులు అమ్మే అంటే నీకు తెలియదు పిల్లగా పెండ పెడతాయి అన్నాడు. అంటే అప్పుడు నాకేం అర్థం కాలేదు. నేను బిఎస్సి పాస్ అయినాక వ్యవసాయం అయినాక ఆవు పెండ ఎంత విలువైంది, ఆవు మూత్రం ఎంత ఉంది, పశువుల పెంట ఏం అవసరం వచ్చేది, ఎంత లాభం వచ్చింది, ఎంత అవసరం ఉన్నది అని నేను తెలుసుకోవడం జరిగింది. చాలా బాగుందండి రెడ్డి గారు. మీ యొక్క విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి రబీ సీజన్లో మంచి వరి పంట తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి. శ్రోతలు ఇంతవరకు రబీ వరి సాగులో అనుభవాలు ఆసంపర్తి మండలం బైరన్పల్లి గ్రామ రైతు రామచంద్రారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో गांठ बांध लो बहुत बहुत है काम की समृद्धि के पैगाम की मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ, कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो, बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.